ఇప్పుడు మనం యోగ్ ఉండేసి కింద ఫ్రిల్ వచ్చే ఒక ఫ్రాక్ టైప్ టాప్ని చూపిస్తున్నాను అనమాట. కింద లెగిన్ వేసుకుంటారు. ఆ టాప్ని చూస్తున్నాం. మెజర్మెంట్ ఫస్ట్ తీయడం చూడండి ఒకసారి. ఇలాగా చెస్ట్ మీద నుంచి పెట్టేసుకొని యోగ్ చెస్ట్ మీద నుంచి రాదు. యోగ్ వచ్చి 13 ఇంచెస్, ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్, ఫుల్ లెంత్ 40 ఇంచెస్ అనమాట. 13 ఇంచెస్ వచ్చేసి నెక్స్ట్ చెస్ట్ వచ్చి 33, వేస్ట్ 28. ఇలాగ ఒక 7 మనము పెట్టి చూసుకోవాలన్నమాట. మరి గట్టిగా లాక్కుండా తీసుకొని పెట్టుకోవాలి. ఇంతవరకు మెజర్మెంట్ వచ్చేస్తే చాలు. 15 ఇంచెస్ షోల్డర్ వచ్చి 15 ఇంచెస్ వచ్చేసి. ఈ పెద్ద కావాలి 9 ఇంచెస్ డీప్ బ్యాక్ 9 ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పఫ్ స్లీవ్ అనమాట. ఎలాస్టిక్ వేస్తారు కాబట్టి స్లీవ్ లూజ్ కూడా మనకి అవసరం లేదు. ఓకేనా? ఈ మెజర్మెంట్ ఉంటే చాలన్నమాట. ఈ యోక్ వచ్చేసి 13 ఉంది కదా, 1 ఇంచ్ ప్లస్ కలిపామన్నమాట స్టిచ్చింగ్ కోసం. 14 ఇంచెస్ అనమాట. షోల్డర్ ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి షోల్డరు 5 పెట్టండి. చాలా డీప్ ఉంది, 9 ఇంచెస్ డీప్ ఉంది, అందుకని 5 ఇంచెస్ పెట్టండి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టండి. ఇది ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టండి. ఇదేమో 9 ఇంచెస్. స్కేలింగ్ ఒక 1/2 ఇంచ్ అంతా క్రాస్ తీసుకోండి. తీసుకొని ఇది బ్యాక్ సైడ్, ఇలాగే ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఇది కూడా వీ నెక్ కావాలంట, వీ షేప్లో నెక్ తీయండి. ఇక్కడికి వచ్చేసరికి 5.5 తీసుకోండి. ఆర్మ్స్ అక్కడ 5 తీసుకున్నా 5.5 తీసుకోండి. కొంచెం లూజ్ ఫిట్టింగ్ కదా, తీసేసుకొని చెస్ట్ వచ్చేసి 33 అంటే 8 1/4 ప్లస్ 1 ఇంచ్ 9 1/4 అనమాట. అలాగే ఇది కూడా అంతే పెట్టండి. ఎందుకంటే ఇక్కడ డాట్ వేస్తాము, డాట్ వేస్తే మనకి కవర్ అయిపోతుంది అనమాట. ఒకటే లొల్లి ఇదనమాట. ఆర్మ్స్ రౌండ్ అలాగే 16 ఇంచెస్. ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది కదా, 16 ఇంచెస్ మంచిగా ఉంది, కవర్ అయిపోయింది. ఓకే, ఇదమ్మా బాడీ. ఇక్కడ ఒక 1 ఇంచ్ అంతా క్రాస్ తీయాలి. ఇది 1 ఇంచ్ అంతా మనము సైడ్కి క్రాస్ తీయాలన్నమాట. ఇక్కడ కటింగ్ లైన్ ఎంత తీసేయాలి. ఇది స్టిచ్చింగ్ లైన్, ఇది కటింగ్ లైన్ అనమాట. నేను ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా తీసేసేయాలి. ఇది వీ నెక్, ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ అనమాట. బ్రాడ్ కావాలంటే కాస్త, అందుకని బ్రాడ్గా తీస్తున్నాను. తర్వాత ఈ షోల్డర్ కూడా సపరేట్ చేసేసాయండి దేనికి అది. ఇదనమాట. ఇక్కడ మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ డాట్ పెట్టాలి కదా, ఒక 3.5 4 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టండి. వీటి నుంచి కూడా ఒక 4 ఇంచెస్ పెట్టేసుకోండి డాట్. హాఫ్ ఇంచ్ పెట్టేసేస్తే మొత్తం 1 ఇంచ్ అవుతుంది అనమాట. ఇట్లా డాట్ 4 వైపులు అనమాట. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తము ఇలాగ డాట్ పెట్టేసేయాలి. అర్థమైంది కదా? ఇది బ్యాక్ వస్తుంది, ఇది ఫ్రంట్ వస్తుంది. ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇది లైనింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. కటింగ్ అయిపోయింది కదా.
దీని పై దాని మీద పెట్టేసేసి కటింగ్ చూపిస్తాం. చూసుకొని పెట్టాలి. స్టిచ్చింగ్ మటుకు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాము. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.